సీత ఈ పేరు వినగానే రామాయణంలో ఆదర్శవంతమైన భార్యగా మన కళ్ల ముందు మెదులుతుంది. కాని ఆమె కథలో మనకు తెలియని ఓ శక్తివంతమైన కోణం దాగి ఉంది. దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. సరిగ్గా ఇక్కడే ఓ పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. సీత అంటే కేవలం బాధలు పడే ఓ నిస్సహాయురాలా, లేక మనకు కనిపించని ఓ శక్తి స్వరూపిణా? ఈ రెండు అభిప్రాయాల మధ్య ఉన్న అసలు వాస్తవమేంటి? ఈ విషయంపై పండితులు చేసిన లోతైన పరిశోధనలాధారంగానే మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మూల గ్రంథాలను జాగ్రత్తగా చూస్తే మనమనుకునే సీత వేరు, అసలైన సీత వేరు అని. ఆ కొత్త కోణంలోంచి ఆమె పాత్రను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, మరి మనం అనుకునే అభిప్రాయానికి అసలు కథకు మధ్య ఉన్న ఆ తేడా ఏంటి చూద్దాం. సీత అంటే కేవలం బాధపడే భార్య మాత్రమే కాదు, అంతకుమించి ఆమెలో చాలా ఉంది. ఆమె నిజాయితీ, ఆమె స్వేచ్ఛ, ఆమెలో ఉన్న ఆధ్యాత్మిక శక్తి, ఇవన్నీ మనం గమనించాలి. మరి సీతలో అంత శక్తి ఎలా వచ్చింది? ఆమెకు ఆ అసాధారణ బలం ఎక్కడినుంచి వచ్చింది? ఆ రహస్యం ఆమె పుట్టుకలోనే దాగి ఉంది. వాల్మీకి రామాయణంలో జనక మహారాజు స్వయంగా ఈ మాట అంటారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, ఆమె భూములోంచి పుట్టింది అంటే ఆమె ప్రకృతిలో ఒక భాగం, సాధారణ మనుషుల్లా కాదు. ఈ పుట్టుకే ఆమె పాత్రకు పునాది. అందుకే ఆమెను భూమిపుత్రి అంటారు, అంటే భూమి కూతురు. దీనివల్ల ఆమెకు వచ్చే శక్తి, అధికారం రాముడి భార్యగా వచ్చినవి కావు. అవి సహజంగా నేరుగా భూమినుంచే వచ్చాయి. అది ఆమెకు ఓ ప్రత్యేకమైన గుర్తింపునిచ్చింది. ఆమెకు భూమికి ఉన్న ఈ బంధం ఎంత బలమైనదో తెలుసా? ఆమె జీవితంలో జరిగిన రెండు ముఖ్యమైన సంఘటనలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఒకటి, అగ్నిపరీక్ష. ఆ మంటలు కూడా ఆమెలు ఏమీ చెయ్యలేకపోవడానికి కారణం ఆమె భూమి స్వభావమే. ఇక రెండోది, ఆమె జీవితంలో చివరి క్షణం. అప్పుడు కూడా ఆమె తన తల్లి అయిన భూదేవినే పిలుస్తుంది తనను వెనక్కి తీసుకోమని. సరే, ఆమె పుట్టుక గురించి చూసాం. ఇప్పుడు ఆమె వ్యక్తిత్వం గురించి మాట్లాడుకుందాం. చాలామంది సీత అంటే భర్త చెప్పిందే వేదం అనుకునే విధేయురాలు అనుకుంటారు. కాని నిజంగా ఆమె అలాంటిదేనా? ఆమె పనులను, ఆమె భక్తిని కొంచెం లోతుగా చూస్తే అసలు విషయం తెలుస్తుంది. ఇక్కడ మనం గుడ్డి విధేయతకి, విమర్శనాత్మక భక్తికి మధ్య తేడా చూడాలి. గుడ్డి విధేయత అంటే ఏమీ ఆలోచించకుండా చెప్పింది చేయడం. కాని సీతది అలాంటిది కాదు. ఆమె భక్తిలో ఓ నైతిక విచక్షణ ఉంది. ఆమె రాముడితో బంధాన్ని ఓ బాధ్యతగా కాకుండా తాను ఎంచుకున్న ఓ నైతిక భాగస్వామ్యంగా చూసింది. దీనికి ఓ మంచి ఉదాహరణ ఉంది. రాముడు అరణ్యవాసానికి వెళుతూ తనను రావద్దన్నప్పుడు సీత ఏమందో చూడండి. చూసారా? ఇక్కడ ఆమె కేవలం భర్తను అనుసరించట్లేదు. ఒక భార్యగా తన ధర్మాన్ని నెరవేర్చే హక్కు కోసం పోరాడుతుంది. అది తన కర్తవ్యం అని గట్టిగా చెప్తోంది. ఇంకో సందర్భం చూద్దాం. అశోకవనంలో ఉన్నప్పుడు హనుమంతుడు తనను రక్షించి తీసుకెళ్తానంటాడు. అప్పుడు సీత ఎంత వ్యూహాత్మకంగా ఆలోచించిందో చూడండి. అంటే ఇక్కడ ఆమె తన రక్షణ కంటే రాముడి కీర్తికే ఎక్కువ విలువిచ్చింది. రాముడే వచ్చి తనను రక్షించడం ధర్మం అని ఆమె నమ్మింది. వాళ్ళిద్దరి ఉమ్మడి ధర్మమార్గానికి తానే ఒక సంరక్షకురాలిగా నిలబడింది. ఇలా ఆమె జీవితంలో ప్రతి అడుగులోనూ తన స్వేచ్ఛను, తన ధర్మాన్ని నిలబెట్టుకుంది. ఇక ఇప్పుడు కథలో అత్యంత కీలకమైన చివరి ఘట్టానికి వచ్చాం. ఆమె చివరి నిర్ణయం ఆమె శక్తికి, ఆత్మగౌరవానికి అస్సలైన నిదర్శనం. అన్ని కష్టాలు పడి, అన్ని పరీక్షలు దాటిన తరువాత మళ్ళీ మరోసారి సీత తన పవిత్రతను నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఆమె ఓ చివరి కఠినమైన నిర్ణయం తీసుకుంటుంది. అప్పుడు ఆమె ఎవ్వరినో నిందించలేదు, ఎవ్వరితోనూ వాదించలేదు. నేరుగా తన తల్లి అయిన భూదేవిని వేడుకుంది. గమనించారా? ఆమె మనుషుల తీర్పును అడగలేదు. విశ్వంలో ఉన్న ఒక మూలశక్తిని, ఒక సత్యాన్ని సాక్షిగా నిలబెట్టింది. చాలామంది ఇది ఓ పలాయనం, ఓ నిస్సహాయ చర్య అనుకోవచ్చు. కాని పండితులు దీన్ని ఎలా విశ్లేషిస్తున్నారంటే, ఇది ఆమె స్వతంత్ర శక్తికి చేసిన ఒక ప్రకటన. తనను, తన స్వచ్ఛతను అర్థం చేసుకోలేని ఈ ప్రపంచంలో ఉండటం కంటే తను వచ్చిన చోటుకే తిరిగి వెళ్ళిపోవాలని ఆమె నిర్ణయించుకుంది. ఇది ఆమె ఎంపిక. అయితే ఇప్పుడు చెప్పండి, సీత కథ ముగింపుని ఒక విషాదంగా చూడాలా, లేక తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఆమె తీసుకున్న అత్యున్నతమైన చర్యగా చూడాలా?
ఈ కోణంలో చూసినప్పుడు మనకు తెలిసిన సీత కథకు ఓ కొత్త అర్థం కనిపిస్తుంది కదూ. ఈ విశేషాలను మరికొందరు భక్తులకు చేరవేసేలా ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి లోతైన ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.